కల్కి సినిమాలో కమల్ హాసన్ గారికి క్లైమాక్స్ లో పవర్స్ ఎలా వచ్చాయి, అసలు ఆ గాంధీవానికి ఉన్న స్టోరీ ఏంటి అనేది చెప్పుకున్నాం. ఒకవేళ ఎవరైనా చూడకపోతే తప్పకుండా ఆ వీడియో చూడండి, లింక్ డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను. అశ్వత్థామగా ఉన్న అమితాబ్ ప్రభాస్ ని చివర్లో సోదరా అని పిలుస్తాడు కదా. అసలు కర్ణుడికి అశ్వత్థామకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? అశ్వత్థామ అంటే చిరంజీవుడు కాబట్టి ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. మరి కర్ణుడు చనిపోయాడు కదా. ఇప్పుడు మళ్ళీ కల్కి సినిమా క్లైమాక్స్ లో కర్ణుడు ఎలా ప్రభాస్ లోకి వచ్చాడు? అశ్వత్థామ చేతిలో ఉండే కర్ర ప్రభాస్ చేతిలో పడగానే దానికి శక్తులు ఎలా వస్తాయి అనే డౌట్స్ కూడా చాలా మందికి ఉన్నాయి. వీటన్నింటిని గురించి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకుందాం. కర్ణుడు యుద్ధ విద్యలు నేర్చుకోవటానికి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు కులం పేరు చెప్పి కర్ణుడిని అవమానించి, ఇక్కడ నేను రాజకుమారులకి లేదా క్షత్రియులకు మాత్రమే యుద్ధ విద్యను నేర్పిస్తాను అని కర్ణుడికి ద్రోణాచార్య చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే అక్కడ ద్రోణాచార్య కొడుకు అశ్వత్థామ బ్రాహ్మణుడు అయినప్పటికీ తన సొంత కొడుకు కావడం వలన ద్రోణాచార్య అశ్వత్థామకు యుద్ధ విద్యలు నేర్పిస్తూ ఉంటాడు. ఇదే విషయాన్ని కర్ణుడు ద్రోణాచార్యనే అడుగుతాడు. రాజకుమారుడు క్షత్రియుడు కానప్పటికీ నీ కొడుక్కి యుద్ధ విద్యలు నేర్పిస్తున్నావు, కానీ నాకు మాత్రం అభ్యంతరం చెబుతున్నావు, ఇదెక్కడి న్యాయం అని అడిగి వెళ్లిపోతాడు కర్ణుడు. ఇదంతా అశ్వత్థామ గమనిస్తాడు. ద్రోణాచార్య అర్జునుడికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉండడం నచ్చకపోవడంతో కర్ణుడి ధైర్యం నచ్చి ఆ రోజు నుండి అశ్వత్థామ కర్ణుడిని గమనిస్తూ ఉంటాడు. కర్ణుడు ఒక సామాన్య మానవుడు కాదు, ఖచ్చితంగా కర్ణుడు ఒక గొప్ప యుద్ధ వీరుడు అనుకొని కర్ణుడితో స్నేహం చేస్తాడు అశ్వత్థామ. అంతేకాదు విలువిద్యలో కర్ణుడు అర్జునుడి కన్నా చాలా గొప్ప వీరుడని బలంగా నమ్మిన మొట్టమొదటి వ్యక్తి అశ్వత్థామ. ఇదే విషయాన్ని సినిమాలో ఓ సందర్భంలో అమితాబ్ ఓ చిన్న పిల్లవాడు రాయకు చెబుతాడు. అంతేకాదు అమితాబ్ చేతిలో ఉన్న కర్రకు శక్తులు తన స్నేహితుడు ఆ కర్రను పట్టుకున్నప్పుడే వస్తాయని చెబుతాడు. ఆ స్నేహితుడు కర్ణుడే అని క్లైమాక్స్ లో రివీల్ చేసి గూస్ బంప్స్ తెప్పిస్తాడు డైరెక్టర్ నాగా అశ్విన్. ప్రభాస్ చేతిలో ఆ కర్ర పడగానే ఆ కర్రకు పవర్స్ వస్తాయి. అలాగే ప్రభాస్ కూడా కర్ణుడిలా పవర్ఫుల్ గా మారిపోతాడు. దీనికి కూడా మహాభారతంలో ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. అదేంటంటే అర్జునుడి చేతిలో గాంధీవం ఉన్నట్టే కర్ణుడి చేతిలో ఉండే ఆ కర్ర పేరు విజయధనస్సు. కర్ణుడి యొక్క విజయధనస్సు అర్జునుడి గాంధీవం కన్నా చాలా పవర్ఫుల్ అని సినిమాలో అమితాబ్ బచ్చన్ చెప్తాడు కదా. హిందూ పురాణాల ప్రకారం ఈ విజయధనస్సుని విశ్వకర్మ శివుడి కోసం తయారు చేశాడు. ఈ విజయధనస్సు ఎట్టి పరిస్థితుల్లో విరిగిపోదు. ఎలాంటి బ్రహ్మాస్త్రం కూడా ఈ విజయధనస్సును ముక్కలు చేయలేదు. శివుడు ఈ విజయధనస్సుతో త్రిపురాసులు అనే రాక్షసులను అంతం చేశాడు. శివుడి తర్వాత ఈ విజయధనస్సు ఇంద్రుడి దగ్గరకు వెళ్తుంది. ఇంద్రుడి దగ్గర నుండి విజయధనస్సుని పరశురాముడు తీసుకుంటాడు. కర్ణుడు తను ఒక బ్రాహ్మణుడిని అని అబద్ధం చెప్పి పరశురాముడి దగ్గర ఉన్న అన్ని విద్యలు నేర్చుకుంటాడు. ఈ విషయం తెలిసిన పరశురాముడు కర్ణుడిని శపిస్తాడు. అప్పుడు కర్ణుడు తన కథ మొత్తం పరశురామునికి చెప్తాడు. కర్ణుడి మాటలకి కరిగిపోయిన పరశురాముడు విజయధనుస్సుని ఇస్తాడు. నిజానికి మహాభారత యుద్ధంలో అర్జునుడి గాంధీవం కన్నా కర్ణుడి విజయధనుస్సు చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. కానీ కర్ణుడికి ఉన్న శాపం వలన అతడి రథచక్రం భూమిలోకి కూరికిపోతుంది. ఆ సమయంలోనే కర్ణుడిని అర్జునుడు చంపేస్తాడు. కర్ణుడి మరణం తర్వాత విజయధనుస్సు శ్రీకృష్ణుడు తీసుకుంటాడు. కల్కి మూవీలో ఈ విజయధనస్సు అమితాబ్ చేతిలో ఉంటుంది. మహాభారత యుద్ధం సమయంలో శ్రీకృష్ణుడు అశ్వత్థామను శపించి తన నుదుటి మీద ఉన్న మణిని తీసుకుంటాడు. ఈ రోజు నువ్వు నన్ను చంపాలని చూశావు, కానీ ఒకరోజు నువ్వే నన్ను కాపాడాలని చెప్పి ఈ విజయధనస్సుని శ్రీకృష్ణుడు అశ్వత్థామకిస్తాడు. అమితాబ్ చెప్పినట్టుగానే ప్రభాస్ చేతిలో ఆ కర్ర పడగానే దానికి శక్తులు వస్తాయి. అప్పుడు మహాభారతంలో అశ్వత్థామను కాపాడటానికి కర్ణుడు వస్తాడు. సినిమాలో అశ్వత్థామ అయిన అమితాబ్ని కాపాడటానికి, అలాగే కల్కి కడుపులో మోస్తున్న దీపికను కూడా కాపాడటానికి కర్ణుడు ప్రభాస్లా వచ్చాడు అని చూపించారు సినిమాలో. ఇక్కడే అందరికీ ఓ డౌట్ వస్తుంది, కర్ణుడు చనిపోయాడు కదా, ఎలా వచ్చాడు అని. కర్ణుడు మరణం గురించి మహాభారతంలో చెప్పింది ఓసారి గమనిస్తే దీనికి ఆన్సర్ దొరుకుతుంది. ఓసారి శ్రీకృష్ణుడు కర్ణుడి దానగుణాన్ని పరీక్షించడానికి ఒక బ్రాహ్మణుడి వేషంలో అతని దగ్గరకు వెళ్లి, నీ జీవితంలో నువ్వు చేసిన పుణ్యాలు మొత్తాన్ని నాకు దానంగా ఇవ్వాలి అని కోరుతాడు. అప్పుడు కర్ణుడు తను చేసిన దానాల వల్ల కలిగిన పుణ్యాన్ని మొత్తాన్ని ఆ బ్రాహ్మణునికి దానంగా ఇచ్చేస్తాడు. అందుకనే కర్ణుడు చనిపోయాక తనకి మోక్షం లభించదు. అందువల్లే కర్ణుడు ప్రభాస్లోకి రాగలిగాడు. కర్ణుడు తన పుణ్యాలన్నీ దానం ఇచ్చేయడం చూసి కర్ణుడి దానగుణానికి చెల్లించిపోయిన శ్రీకృష్ణుడు కర్ణుడితో ఇలా చెప్తాడు, కర్ణ, తర్వాత జన్మలో నువ్వు ఒక దైవభక్తుడిగా పుట్టి ఈ ప్రపంచాన్ని కాపాడడంలో నీ పాత్ర పోషిస్తావు. అప్పుడు నువ్వు మోక్షాన్ని పొందుతావు అని అంటాడు. ఈ పాయింట్ ని నాగ్ అశ్విన్ గారు చాలా తెలివిగా క్లైమాక్స్ లో వాడుకున్నారు. అశ్వత్థామను కాంప్లెక్స్ వాళ్ళు చంపేస్తున్న సమయంలో కర్ణుడి రూపంలో ఉన్న ప్రభాస్ ధర్మం వైపు నిలబడి అమితాబ్ ని దీపికను కాపాడుతాడు. ఆ తర్వాత వచ్చే సీక్వెల్ లో అధర్మాన్ని అంతం చేసి మోక్షాన్ని పొందినట్టుగా చూపించవచ్చు.
దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఓ లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.